హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బీవీఎస్ అపూర్వ గారు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ బేగంపేట్. వారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, నమస్తే మ్యామ్, కోవిడ్ వచ్చినప్పటి నుంచి వ్యాక్సినేషన్ అనేది అందరికీ అవగాహన వచ్చేసింది. అంటే పెద్దవాళ్ళు కూడా, చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అందరం వ్యాక్సినేషన్ వేయించుకున్నాము. సో అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ వ్యాక్సిన్, ఇంకా పెద్దవాళ్ళల్లో మనం ఇంకే వ్యాక్సినేషన్ అన్నా చేయించుకోవచ్చా? సో నా పేరు డాక్టర్ బీవీఎస్ అపూర్వ అండి. ఐఎమ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్. సో బేసికలీ వ్యాక్సినేషన్ అనేది మనకి అందరికీ అవగాహన ఉంటుంది. పిల్లల్లో టీకాలు అనేది కామన్, అందరికీ తెలుసు, మనం అందరికీ వేపిస్తుంటాము. బట్ పెద్దవాళ్ళల్లో టీకాలు కూడా ఉంటాయని మనకు తెలీదు. సో ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కామన్ అయింది. అలాగే కోవిడ్ అనేది ఒక వైరస్. సో అది కాకుండా వేరే వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటే ఏంటి అంటే, ఇన్ఫ్లుయెన్జా ఈజ్ అగైన్ అ వైరస్. సో ఇన్ఫ్లుయెన్జా వైరస్ మన నార్మల్ వెదర్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక పీక్ వస్తుంది ఇన్ఫ్లుయెన్జాకి చలికాలంలో. సో ఈ వైరస్కి కూడా వ్యాక్సిన్ ఉంటుంది. సో ఒక వ్యాక్సిన్ లో 4 స్ట్రెయిన్స్ ఉంటాయి, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్. సో ఎవ్రీ ఇయర్ ఒక కొత్త వ్యాక్సిన్ రిలీజ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద స్ట్రెయిన్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ మనం తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటాయి. న్యూమోకోకల్స్ ఇస్ అ బ్యాక్టీరియా. సో న్యూమోకోకల్లో కూడా 2 రకాలైన వ్యాక్సిన్స్. సో న్యూమోకోకల్ 13 అండ్ న్యూమోకోకల్ 23. సో న్యూమోకోకల్ 13 అనే వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే 13 టైప్స్ ఆఫ్ న్యూమోకోకస్ బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే న్యూమోకోకల్ 23 అనేది 23 రకాల న్యూమోకోకస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. అలాగే ఇంకొక వ్యాక్సిన్ ఉంది, షింగిల్స్ వ్యాక్సిన్ అంటాము. సో అది షింగ్రెక్స్ అనే పేరుతో ఉంది. సో అది కూడా మనకి అడల్ట్స్లో ఇచ్చే వ్యాక్సిన్ అనమాట. ఓకే. ఈ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్లో ఏ ఏజ్ నుంచి తీసుకోవచ్చు? సో బేసికలీ ఈ వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మనం పిల్లలకి కూడా ఇవ్వచ్చు, అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు. మోస్ట్ కామన్గా ఏంటి అంటే పెద్దవాళ్ళల్లో ఎవరైతే అబవ్ 50 ఇయర్స్ ఉంటారో వాళ్ళల్లో, తర్వాత ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అంటాం, అంటే ఇమ్యూనిటీ, మన బాడీ సహన శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, అలాగే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, ఐఎల్డి కానీ, ఈ క్యాన్సర్స్ కానీ ఉన్నవాళ్ళు. సో మెయిన్గా వీళ్ళు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు నార్మల్గా కామన్ కోల్డ్ అంటాము, 7 డేస్లో తగ్గిపోతుంది అని అంటారు ట్రీట్మెంట్ తీసుకోకపోయినా. సో ఈ కామన్ కోల్డ్ వచ్చినప్పుడు ఆర్ ఎనీ అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే అప్పర్ రెస్పిరేటరీ పైన, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ కాజ్ చేయకుండా కింద లోవర్ రెస్పిరేటరీలో కూడా ఇన్ఫెక్షన్ కాజ్ చేసి అది నిమ్ముగా మారుతుంది. నిమ్ముగా మారి ఎస్పెషల్లీ అబవ్ 50 అండ్ అబవ్ 60 ఇయర్స్ వాళ్ళు హాస్పిటలైజ్ అవుతారు. సో హాస్పిటలైజేషన్ని మనం అవాయిడ్ చేయడానికి ఈ వ్యాక్సిన్స్ మెయిన్గా తీసుకోవాలి. అది ఇది ఇప్పుడు మరి ఆ ప్రాబ్లం ఉంది అన్నప్పుడే ఆ టైంలోనే వ్యాక్సిన్ తీసుకోవాలంటారా? లేకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది, అప్పుడు ఇన్ఫ్లుయెన్జా వైరస్ పుడుతుంది అన్న టైంలో తీసుకోవాలంటారా? సో బేసికలీ ఈ వ్యాక్సిన్స్ ఏంటంటే మనం ఎప్పుడు తీసుకోవాలంటే జస్ట్ బిఫోర్ ద సీజన్ చేంజెస్. సో మనకి చలికాలం వచ్చే ముందు తీసుకోవాలి వ్యాక్సిన్. అలాగే సపోజ్ అక్యూట్ ఫేజ్లో ఉన్నారు, అంటే అక్యూట్గా ఇన్ఫెక్షన్ ఉంది లేదా అక్యూట్ ఆస్తమా అటాక్ ఉంది అన్నప్పుడు మనం ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. సో ఒకసారి ఆస్తమా అటాక్ తగ్గి పేషెంట్ మంచిగా అయిన తర్వాత ఏ సిమ్టమ్స్ ఉండకూడదు, కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇలాంటి సిమ్టమ్స్ లేనప్పుడు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఓకే. ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మ్యామ్ వ్యాక్సినేషన్స్? సో దీస్ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండి. ఎనీ హాస్పిటల్ యూ కెన్ గో, యూ కెన్ కన్సల్ట్ అ పల్మనాలజిస్ట్ అండ్ యూ కెన్ గెట్ దీస్ వ్యాక్సిన్స్ డన్. ఓకే. సో ఇది ఈ ఇన్ఫ్లుయెన్జా అనేది మాత్రం ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఎవ్రీ ఇయర్ బిఫోర్ వింటర్ స్టార్ట్స్ కొత్త వ్యాక్సిన్ రిలీజ్ అవుతుంది సెప్టెంబర్, అక్టోబర్లో, అప్పుడు తీసుకోవాలి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఏమో న్యూమోకోకల్ 13 అనేది 60 ఆర్ 65 అబవ్ ఇయర్ వాళ్ళు తీసుకోవాలి. సో ఫస్ట్ న్యూమోకోకల్ 13 వ్యాక్సిన్, న్యూమోకోకల్ 13 ఇస్తాము. అది ఇచ్చిన 2 months తర్వాత మనం న్యూమోకోకల్ 23 ఇస్తాం. సో ఈ న్యూమోకోకల్ 13 ఇస్ వన్స్ ఇన్ లైఫ్ టైం వ్యాక్సిన్. సో జీవితకాలంలో మనం ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఈ 23 అనే వ్యాక్సిన్ ఏమో అంటే ఎవ్రీ 5 yearsకి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి డౌట్స్ ఉంటాయి, లైక్ మాకు షుగర్ ఉంది, మాకు ఆస్తమా ఉంది,
సో కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉంది, మేము తీసుకోకూడదు వ్యాక్సిన్, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అలానే అనుకున్నారు. సో ఇటువంటి వారు కూడా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చా? సో మెయిన్ ఏంటంటే ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, లేదా ఆస్తమా, సిఓపిడి, లంగ్ డిసీజ్, ఏ అదర్ ఆర్గన్ డిసీజ్ ఉన్నా కానీ మెయిన్గా వీళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ తీసుకోవడం. ఎందుకు అంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ లంగ్ ఇన్ఫెక్షన్స్. సో ఈ అబౌవ్ 50-60 వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తే లంగ్ ఇన్ఫెక్షన్తో పాటు హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము, కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం, ఇవి తరచుగా జరుగుతుంటాయి. సో మెయిన్గా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళే ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ అడల్ట్ వ్యాక్సిన్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. అడల్ట్ వ్యాక్సిన్స్ అని అంటే ఏ ఏజ్ నుంచి తీసుకోవచ్చు మేడం? సో అడల్ట్ వ్యాక్సిన్స్ ఇస్ మోర్ దెన్ 16 ఇయర్స్ నుంచి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే. సో మోర్ దెన్ 16 ఇయర్స్ అబవ్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, వితౌట్ ఎనీ ఏం కండిషన్స్ లేకున్నా కూడా ఇది స్టార్ట్ చేయొచ్చు అంటారా? ఎస్, డెఫినెట్లీ. సో అబౌవ్ 16 to 60 ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే నేను చెప్పినట్టు అబౌవ్ 60 ఇయర్స్కి మనకి వ్యాక్సిన్స్ వేరే ఉంటాయి. సో ఫస్ట్ న్యూమోకోకల్ 13 ఇప్పించి తర్వాత 23 ఇస్తాం. ఓకే, వ్యాక్సినేషన్ విషయంలో అసలు ఎప్పుడు కలవాల్సి వస్తుంది డాక్టర్ని? సో వ్యాక్సిన్స్ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, బట్ ప్రిఫరబులీ ఇట్ ఈస్ బిఫోర్, అంటే మనకి క్లైమేట్ చేంజ్ అయ్యే ముందు తీసుకుంటే మనం బెటర్. సో క్లైమేట్ చేంజ్ అయ్యే ముందు మనకి జలుబులు దగ్గులు వచ్చే ముందు మనం తీసుకుంటే మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. అది ఆల్ రౌండ్ ది ఇయర్ మనం వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఎప్పుడన్నా. ఓకే, అండ్ కొంతమందికి భయం ఉంటుంది, ఇది తీసుకుంటే ఇలా అవుతుందేమో అని. కోవిడ్ విషయంలో కూడా ఒక మిత్ ఆర్ అపోహ అని చెప్పొచ్చు. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నాక మాకు హార్ట్ అటాక్ వస్తుందని చెప్తున్నారు ఇలా అనేసి. సో వ్యాక్సినేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో ఈ వ్యాక్సిన్స్, అడల్ట్ వ్యాక్సిన్స్ ఏవైతే నేను చెప్పానో వాటి వల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సైడ్ ఎఫెక్ట్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఫీవర్ రావచ్చు, మనకి జ్వరం రావచ్చు, హెడేక్, ఒళ్ళు నొప్పులు రావచ్చు, కానీ అది ఒక రోజులో తగ్గిపోతుంది. కానీ ఇట్ ఈస్ బెటర్, ఆల్వేస్ బెటర్ ఈ వ్యాక్సిన్స్ అనేది మనం హాస్పిటల్లో తీసుకోవడం బెటర్. ఎందుకంటే వెరీ రేర్ కేసెస్లో 1 in 100-200 కేసెస్లో మనకి ఈ వ్యాక్సిన్కి రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎవరికి వస్తుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. సో దానివల్ల మనం హాస్పిటల్లో తీసుకుంటే ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అవైలబుల్ ఉన్న చోట తీసుకుంటే ఒకవేళ ఏ రియాక్షన్ వచ్చినా మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు ఉంటుంది. అది బేస్డ్ ఆన్ బాడీ టైప్ ఆ రియాక్షన్ అనేది రావచ్చు అంటారు. యా, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ వ్యాక్సినేషన్ అసలు అడల్ట్ వ్యాక్సినేషన్ ఉంటుందన్న అవగాహన కూడా చాలా మందికి తెలియదు. దాని గురించి మీరు ఇంత వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.